ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుతం కంది పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. గోన్యా నాయక్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం వరి పంట సాగులో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు చిట్యాల మండలం రైతు సమ్మిరెడ్డి గారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాము. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుతం కంది పంట సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. గోన్యా నాయక్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం. కంది పంటలో యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద వరంగల్ ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ పి. గోన్యా నాయక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క కంది పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకుంటే కంది పంటను అధిక దిగుబడి తీయవచ్చు అనే అంశం మీద మనతో గోన్యా నాయక్ గారు ఉన్నారు. నమస్కారం అండి గోన్యా నాయక్ గారు. నమస్తే అండి. గోన్యా నాయక్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో కంది పంటలో యాజమాన్య పద్ధతుల గురించి మీదైన సలహాలు, సూచనలు అందించండి. రైతు సోదరులకు నమస్కారం. ముఖ్యంగా అపరాల విషయానికి వచ్చినట్లయితే అధిక మొత్తంలో సాగు చేసే పంట కంది పంట. రాష్ట్రంలో సాధారణంగా 5 లక్షల ఎకరాలలో ఈ పంట సాగు చేయబడుతూ ఉన్నది. ఈ పంట ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మొగ్గ తొడిగే మరియు పిందె దశలో ఉంది. కాబట్టి ఈ పంటలో ఇప్పుడు రైతు సోదరులు చాలా ముఖ్యమైన సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి మనకు ఈ మొగ్గ తొడిగే దశలో ఉన్న పంట విషయానికి వచ్చినట్లయితే రైతు సోదరులు మనకు హెలికోవర్ప లేదా మారుకా మచ్చల పురుగు, మనకు మరి యొక్క ముఖ్యమైన పురుగు వచ్చేసి లీఫ్ వెబ్బర్ ఆకుముడత పురుగు కూడా ఉంటుంది. ఈ 3 రకాల పురుగులు మనకు ఆల్రెడీ ఆకుల మీద గుడ్లు పెట్టేసి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మొగ్గదొడిగే దశలో రైతు సోదరులు చేపట్టవలసిన యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఎకరాకి 4 నుంచి 6 మనకు ఈ పంగల కర్రలు ఏర్పాటు చేసుకున్నట్లయితే, వీటినే పక్షి స్థావరాలు అని కూడా అంటారు. ఈ పంగల కర్రలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ గుడ్ల నుంచి పొదగబడి బయటకు వచ్చే పిల్లలను ఆ పక్షి స్థావరాల మీద పక్షులు కూర్చొని గమనిస్తూ వాటిని ఏరి తినివేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఎకరాకి 4 నుంచి 6 ఈ పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం గుడ్లు పొదగబడకుండా ఉండడం కోసం రైతు సోదరులు క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, దీనితో పాటు 5 మిల్లీలీటర్ల 1500 ppm కలిగిన ఈ నీమాయిల్, ఈ వేప కషాయాన్ని ఈ క్లోరోఫైరిఫాస్తో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఒకవేళ గుడ్లు పొదగబడని దశలో ఉన్న గుడ్లని మనకు ఈ మందు అనేది పొదగకుండా చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు పంట అనేది పిందె దశలో ఆల్రెడీ మనకు 50% పంట
పూత దశలో, అదేవిధంగా 50% మనకు పిందెకాయలు ఏర్పాటు అయినట్లయితే ఈ దశలో మనం బారాజైడ్ అనే మందుని పిచికారీ చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 1.75 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఎమామిక్టిన్ బెంజోయేట్ అనే మందు కూడా ఉంది. దీన్నే ప్రోక్లెయిమ్ అని కూడా అంటారు. ఇది 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో పిల్ల పురుగులు చిన్నగా ఉన్నప్పుడు మనకు సమగ్రవంతంగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పిల్ల పురుగు కొంచెం ముదిరిన దశ వచ్చినట్లయితే ఈ దశలో రైతు సోదరులు మనకు ఈ మారుకా మచ్చల పురుగు లేదా హెలికోవర్ప అనేవి ఈ కాయలని తొలిచి తలభాగాన్ని లోపలికి పెట్టి మొత్తం కంప్లీట్ పిందకాయల్ని తినేయడం జరుగుతుంది. కాబట్టి కొరాజిన్ అనే మందుని 60 ml లీటర్ మన 1 ఎకరాకి సంబంధించిన 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత పిందె మొగ్గ దశలో ఉండే ఈ హెలికోవర్ప, అదేవిధంగా ఆకుముడత పురుగు, దీనితో పాటు మనకు మారుకా మచ్చల పురుగుని నుండి ఈ 3 రకాల పురుగు నుండి కంది పంటను మనం సమగ్రవంతంగా నిర్మూలించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చాలా ముఖ్యమైన క్రిటికల్ స్టేజ్ కంది పంట ఉంది కాబట్టి ఈ నియంత్రణ చర్యలు తప్పకుండా చేపట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు పొద్దున 10 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ చేసి 6 గంటల దాకా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మందు పనితనం అనేది చాలా బాగుంటుంది. మనం ఎండ ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే పనితనం అనేది తగ్గిపోవడంతో పాటు పురుగు నియంత్రణ కూడా మనం ఆశించినంత విధంగా జరగదు. అదేవిధంగా మనం పురుగు మందు పిచికారీ చేసిన కనీసం 4 గంటల దాకా వర్షపాతం లేకుండా ఉన్నట్లయితే మనకు ఈ పురుగు మందు అనేది సమగ్రవంతంగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని గమనించుకొని మనకు వర్షపాతం రెయిన్ అలర్ట్ అనేది ఏమన్నా ఫోర్కాస్టింగ్ ఉందా లేదా దానిని మనం దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు ఈ పురుగు మందుల్ని పిచికారీ చేసుకోవచ్చు. లేని ఎడల మనం పిచికారీ చేసిన గంటన్నరలోపు అరగంటలోపు వర్షం గినక పడ్డట్లయితే ఈ మందులు చాలా కాస్ట్లీ మందులు కాబట్టి రైతులు సోదరులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పురుగు మందులు పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పాటించవలసిన అవసరం ఉంది. వేసవికి అనువైన పెసర మరియు మినుము రకాలు, వాటి లక్షణాల గురించి చెప్పండి. మరి ఇంకొక అంశం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ రబీ మనకు సోయింగ్ విండో కంప్లీట్ అయిపోయింది దాదాపు. ఇప్పుడు వచ్చే సీజను వేసవిలో కూడా సాగు చేసే ముఖ్యమైన అపరాల విషయానికి వచ్చినట్లయితే పెసర, మినుము, అదేవిధంగా కొన్ని ఏరియాలలో బొబ్బర్లు కూడా సాగు చేస్తారు. అదేవిధంగా మనకు లేటు రబీ అంటే వేసవికి ముందు ఈ శనగలు కూడా సాగు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్, అదేవిధంగా మనకు తాండూరు, నిర్మల్ ఈ జిల్లాలలో ముఖ్యంగా ఈ శనగ పంట, దీన్నే బెంగాల్ గ్రామ్ అని కూడా అంటారు. ఈ శనగ పంటను కూడా రైతు సోదరులు సోయాబీన్ తర్వాత లేదా పత్తి పంట తర్వాత ఈ శనగ పంటను కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ వేసవి లేదా రబీలో సాగు చేసే అపరాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మినుము, పెసర యొక్క రకాలు, వాటి యొక్క ప్రత్యేక లక్షణాల గురించి చర్చించుకుందాం. పెసర విషయానికి వచ్చినట్లయితే మనకు మదిర పరిశోధన స్థానం నుంచి విడుదలైన MGG 295 అనే రకం ఉంది. చాలా మంచి రకము. కాలపరిమితి వచ్చేసి 65 నుంచి 70 రోజులు. దిగుబడి సామర్థ్యం 12 నుంచి 15 క్వింటాలు హెక్టారుకి. హెక్టార్ అంటే 2.5 ఎకరాలకి. ప్రత్యేక లక్షణాలు విషయానికి వచ్చినట్లయితే కాయలు పైభాగాన మనకు మొక్క పైభాగాన గుత్తులుగా కాస్తాయి. గింజ లావుగా ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. అంటే ఈ ఒకేసారి కోతకు రావడం వలన ఈ రకం మనకు మిషన్తో కోత కోయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
ఆకుమచ్చ, మొవ్వకుళ్ళు, పల్లాకు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది ఈ రకం. మరి ఒక రకం MGG 351 అనే రకం. కాలపరిమితి వచ్చినట్లయితే 70 నుంచి 75 రోజులు. పంట దిగుబడి 14 నుంచి 15 క్వింటాలు హెక్టారుకి. ప్రత్యేక లక్షణాలు విషయానికి వచ్చినట్లయితే ఈ రకం కూడా కొంతవరకు పల్లాకు తెగులును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకము. ఇంకొక ముఖ్యమైన రకానికి వచ్చినట్లయితే MGG 347 అనే రకం. ఈ రకం మనకు పంటకాలం వచ్చేసి 65 నుంచి 70 రోజులు. దిగుబడి సామర్థ్యం 12 నుంచి 15 క్వింటాలు హెక్టారుకు. ప్రత్యేక లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఈ రకం కూడా కొంతవరకు పల్లాకు తెగులును అదేవిధంగా రసం పీల్చే పురుగులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం. మరి ఒక పెసర రకానికి వచ్చినట్లయితే MGG 385 అనే రకం. ఈ రకం పంటకాలం విషయానికి వచ్చినట్లయితే 70 నుంచి 76 రోజులు. దిగుబడి సామర్థ్యం 15 నుంచి 16 క్వింటాలు హెక్టారుకి. ఈ రకం మొవ్వకుళ్ళు తెగులును అదేవిధంగా ఆకుముడతను, పల్లాకు తెగులు, మారుకా మచ్చల పురుగును కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకము. మరి ఒక పెసర రకానికి విషయానికి వచ్చినట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైన ముఖ్యమైన రకం WGG 42 అనే రకం. ఈ రకం పంటకాలం వచ్చేసి 60 నుంచి 65 రోజులు. దిగుబడి సామర్థ్యం 13 నుంచి 14 క్వింటాలు హెక్టారుకు. ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే పొడవైన కాయలతో పల్లాకు తెగులుని సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకము. అదేవిధంగా రైతులు ఆశించినట్టుగా చాలా తొందరగా ఇప్పుడున్న చెప్పిన 5 నుంచి 6 పెసర రకాలలో చాలా త్వరగా పంట కోతకు వచ్చే రకం ఈ WGG 42 అనే రకం. చాలా ముఖ్యమైన రకం కూడా. ముఖ్యంగా మనం ఈ దశలో మనకు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి పల్లాకు తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది పెసరకి. ఈ పల్లాకు తెగులు ముఖ్యంగా మనకు రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది కాబట్టి ఈ WGG 42 అనే రకం పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ విత్తన మోతాదు ఏ విధంగా ఉండాలి, ఎలా చేసుకోవాలో చెప్పండి. మరి ముఖ్యంగా మనం ఈ పెసర విషయానికి వచ్చినట్లయితే విత్తన అనేది మోతాదు అనేది రబీలో వేసుకునేటప్పుడు మొక్కల సాంద్రత ఎక్కువగా వచ్చేటట్లు చూసుకొని విత్తన మోతాదుని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం సాధారణంగా ఖరీఫ్తో పోల్చుకున్నప్పుడు కిలో నుంచి కిలోన్నర విత్తనం వరకు ఒక ఎకరాకి ఎక్కువగా వాడే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ పెసర విషయంలో 6 కిలోలు ఎకరానికి విత్తనం అనేది వాడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు సాలుకు మొక్కకు మధ్య దూరం కూడా సాలుకు చూసుకున్నట్లయితే 30 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకొని సాలు పద్ధతిలో వేసుకున్నట్లయితే మనకు లోపల కానీ పవర్ వీడర్ కానీ లేదా వేరే మనకు పశువులతోని గుంటకన్ను నడిపే విధానం కానీ లేదా సైకిల్ వీడర్తో మనం కలుపు నియంత్రణ చేసుకునే విధంగా కానీ మనకు యంత్రాలని నడిపే విధంగా లైన్ సోయింగ్ చేసుకున్నట్లయితే మొదటి దశలో మనం కలుపు నివారణ సమర్థవంతంగా చేసుకోవచ్చు. కాబట్టి మనం సాలు పద్ధతిలోనే విత్తనం అనేది విత్తుకుంటే మొక్కల సాంద్రత అనేది మనకు అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ పంటలకు నీటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా తీసుకోవాలో చెప్పండి. మరి మనం రబీ కానీ లేదా వేసవి పంటలో ముఖ్యంగా ఇవి వర్షపాతం ఉండదు. అప్పటిదాకా వర్షాకాలం అయిపోయి మనం ఈ పంటని ఇరిగేటెడ్ కింద అంటే నీళ్లు వసతి ఉన్న ప్రాంతాల్లోనే సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం నేల అనేది నీటిని నిలుపుకునే సామర్థ్యంని బట్టి ఎర్ర చెలక నేలలైతే మనకు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో నేల నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని బట్టి మనం ఈ నీటి తడుల్ని ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం మీడియం నేలలు కానీ మధ్య నేలలు కానీ లేదా మనకు
ఈ నల్లరేగడి భూములలో అయితే దాదాపు 12 నుంచి 14 రోజుల దాకా నేల అనేది నీటిని నిలుపుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మనం 12 నుంచి 14 రోజుల్లోపు నీటి తడిని ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇంకా మనకు తొందరగా ఆరిపోయే నేలలు కూడా ఉంటాయి. ఎక్కువ నీటిని నిలుపుకునే సామర్థ్యం లేకుండా మనకు తేలికపాటి నేలలు ఉంటాయి. కాబట్టి తేలికపాటి నేలల్లో ఈ పంటను సాగు చేసుకున్నప్పుడు కనీసం ఒక 4 నుంచి 5 తడులు ఇచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఈ పంటని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. అదే బలమైన నేలలు, నల్లరేగడి నేలలు అయితే కనీసం 2 నుంచి 3 తడులు ఉంటే ఈ 60 నుంచి 60 రోజుల్లో పంట చేతికి వస్తుంది. కాబట్టి మనకు సరిపోతుంది. ఈ విధంగా రైతు సోదరులు నీటి యాజమాన్య పద్ధతిని పాటించినట్లయితే పెసర పంటలో మంచి దిగుబడిని సాధించుకోవచ్చు. ఈ కలుపు యాజమాన్య పద్ధతులు ఏ విధంగా తీసుకోవాలో చెప్పండి. మరి ఈ అపరాల పంటల్లో ముఖ్యంగా ఈ పెసర, మినుము, కందిలో మనకు కలుపు యాజమాన్యం చేపట్టడం చాలా సులువైన పద్ధతి. ఎందుకంటే మనకు స్పెసిఫిక్గా సెలెక్టివ్ కలుపు మందులు అనేవి వచ్చాయి ఈ పంటలకి. కాబట్టి మనం ఈ అపరాల విషయానికి వచ్చినట్లయితే పెసర్లో ఇమాజితాఫైర్ అనే కలుపు మందు ఉంటుంది మనకు. అది 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి వాడవలసిన అవసరం ఉంది. పంట వేసిన కాడ నుంచి మనం 20 రోజుల సమయం అప్పుడు ఈ 300 మిల్లీలీటర్ల ఇమాజితాఫైర్ అనే కలుపు మందుని మనం ఎకరాకి సరిపడా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చే కలుపు అనేది 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సమగ్రవంతంగా నిర్మూలన చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గడ్డి జాతి కలుపు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎజిల్ అనే కలుపు మందును కూడా ఉపయోగించి ఈ గడ్డి జాతి కలుపుని మనం సమగ్రవంతంగా నిర్మూలించుకోవచ్చు. వెడల్పాటి కలుపు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇమాజితాఫైర్ అనే కలుపు మందుని వాడి ఆ వెడల్పాటి కలుపుని నిర్మూలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గోన్యా నాయక్ గారు, చాలా బాగుందండి. మీ విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి ప్రస్తుత పరిస్థితుల్లో కంది పంటల యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మీ సలహాలు, సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు ప్రస్తుతం కంది పంట సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. గోన్యా నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, వరి పంట సాగులో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు చిట్యాల మండలం రైతు సమ్మిరెడ్డి గారు. పరిచయం చేస్తున్న వారు అర్షం సదానందం. ప్రస్తుతం ఈ చలికాలం సీజన్లో పంటల పరిస్థితి, వరి పంటను పండించే విధానం, దానితో పాటు గేదెల పెంపకం, పాల ఉత్పత్తి అనే అంశాలపై మనతో సమ్మిరెడ్డి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి సమ్మిరెడ్డి గారు. నమస్కారం అండి. సమ్మిరెడ్డి గారు, ప్రస్తుతం ఏం పంటలు పండిస్తున్నారు, పంటల పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే దాని గురించి వరంగల్ జిల్లా రైతులకు మీదైన సలహాలు అందించండి. మరి మేము అంటే ఎక్కువ బీపీటీ, వర్షాకాలం బీపీటీ పెడతాం. కంపల్సరీ బీపీటీ, వేరే రకాలు ఏం పెట్టాం. మేము పెడతాం, రోహిణిలో నారు పోస్తాం. కంపల్సరీ బీపీటీ అనుకున్నప్పుడు కంపల్సరీ రోహిణిలో నారు పోయాలి. వస్తే పంట ఎప్పుడైనా నాకు ఎకరా 40 బస్తాలు పండాయి పోయిన సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఒక 20 బస్తాలే పండినాయి. ఎందుకంటే వాతావరణం అనుకూలించలేదు, దోమకాట వచ్చింది. ఒక 4 సార్లు దోమకాట మందు కొట్టాము, అయినా కంట్రోల్ కాలేదు.
కాబట్టి ఎకరానికి 20 బస్తాలు వచ్చినాయి కాబట్టి పంట తక్కువ వచ్చింది కాబట్టి కనీసం గవర్నమెంట్ మాకు ఒక మద్దతు ధర కనీసం 2500 ఉండాలి. ఒక వరి పంట పండిస్తారా లేదంటే ఇంకా కూరగాయల పంటలు ఏమైనా పండిస్తారా? లేదు, ఒక వరే పెడతామండి. కాకపోతే యాసంగి సీడ్ పెడతాం, ఆడమొగ పెడతాం మేము. వర్షాకాలం ఎక్కువ లాభం ఉండదు కాబట్టి యాసంగి ఎక్కువ ఆడమొగ పెడతాం కాబట్టి ఆడమొగతోటి మాకు వర్కౌట్ అవుతుంది, డబ్బులు కూడా కొంచెం ఎక్కువ వస్తాయి. సరే, ఆడమగ ఈ అనేది పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు ఎట్లా పెట్టాలి వాటిని? ఆడమొగ అంటే దానికి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అది ఎట్లా అంటే బెడ్లు కట్టాలి, నారుమడితోటి బాగా కష్టమైన పని ఉంటుంది. అది అంటే కష్టం ఉన్నా కానీ అందులో లాభం అయితే లాభం మొత్తం మీద బాగా లాభం ఉంటుంది. ఆడమగ అనేది వరి పెట్టడానికి ఫస్ట్ నుంచి దున్నిన కానుంచి దున్నుడు అంటే దున్నుడు ఫస్ట్ ట్రాక్టర్తో దున్నుతాం. దున్నిన తర్వాత దానికి ఒక 4 సార్లు విత్తనం పోయాల్సి ఉంటుంది. సేమ్ దీని లెక్క బట్టి ఒకటేసారి పోసుడు కాదు, మొగది 3 సార్లు పోయాలి, ఆడది ఒకసారి పోయాలి. దానికి ఎట్లా అంటే బెడ్లు కట్టాలి. ఒక రోజు అలకాలంటే ఒక రోజు ముందే మనం బెడ్లు కట్టుకోవాలి, అంత క్రమశిక్షణగా బెడ్లు కట్టుకొని అట్లా 4 సార్లు పోసుకోవాల్సి ఉంటుంది. ఒకటేసారి పోయడానికి వీలు ఉండేది. ఇది 3 సార్లు మొగది పోయాలి, ఒకసారి ఆడది పోయాలి. అట్లా అయితే మనకు ఆడమొగ పెట్టుకుంటాం కాబట్టి మనకు మంచిగా పండించుకుంటే ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తాయి. వడ్లేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు నాటుకు అందుతుంది? నాటుకు 25 రోజుల నెల లోపల కంపల్సరీ నాటేయాల్సిందే. అది మన లోకల్ లెక్క 30 రోజుల తర్వాత అట్లా వేస్తే మనకు పంట దిగుబడి రాదు. కంపల్సరీ నెల వరకు కంపల్సరీ నాటేయాలి. అట్లా నాటేసి ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి? నాటేయాలి. నాటేసిందంటే కథ మన ఎంబడే కలుపు తీయాలి. ఒక 15 రోజులలో కలుపు తీయాలి. 15 రోజుల వరకు పిండి చల్లాలి. మళ్ళీ ఫస్ట్ డోసు పిండి చల్లి తనకి మళ్ళీ ఎంబడే కలుపు తీయాలి. ఎందుకంటే దాన్ని అంత నాసుకు ఇట్లా పడుతుంది కాబట్టి కలుపు దాన్ని గోర్ల కొట్టాలి. గోర్ల కొట్టిన తర్వాత మళ్ళీ మందులు అంటే కంపల్సరీ 15 రోజులకు ఒకసారి కంపల్సరీ కొట్టాల్సిందే సీడ్ కాబట్టి. కంపెనీ వాళ్ళు చెప్తా కొద్దీ మనం కొడుతూనే ఉండాలి. ఇక అట్లాంటప్పుడు డోసులు కూడా దీనికి పిండి ఎక్కువ వాడవలసి వస్తుంది. మన లోకల్ దానికి దీనికి డబుల్ పిండి వాడవలసి వస్తుంది. పెట్టుబడి బాగుంటుంది దీనికి. అంటే ఎకరానికి దాన్ని కనీసం ఒక 30,000 దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సీడ్ వారికి ఆడమగ దానికి 30,000 పెట్టుబడి. అట్లయితేనే మనకు ఎకరానికి 1,00,000 రూపాయలు రాగలుగుతాయి. అంటే ఇప్పుడు ఈ సీడ్ అనేది మనకి ఎవరు ఇస్తారు? మరి కంపెనీ వాళ్ళు ఇస్తారు మనకు. బేర్ కంపెనీ ఇప్పుడు మాకైతే ఎక్కువ ఫేమస్ సీడులలో బేర్ కంపెనీ ఫేమస్. దానికంటే పెద్ద కంపెనీ ఏది లేదు. వాళ్ళు ఏం చేస్తారు? సీడ్స్ ఇచ్చిన తర్వాత పంటను ఏమైనా జాగ్రత్త చూడడానికి ఏమైనా సలహాలు ఇస్తారా? సలహాలు వాళ్ళు ప్రతిరోజు ఒక అబ్బాయిస్తారు. వాళ్ళ మనిషి వచ్చి రోజు వచ్చి చూసుకొని పోతారు. మనకు దానికి ఏదైనా వాతావరణం అనుకూలించకపోతే ఈ మందు కొట్టాలి, ఆ మందు కొట్టాలని మనకు ప్రతిరోజు వాళ్ళు వచ్చి కంపల్సరీ వచ్చి చూసిపోతారు. దానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో బూజు దులపాలని అట్లా ఉంటుంది. కట్టెతో దులపాలి. అది వట్టిగా మనం వట్టిగా నాటేసి ఇచ్చిపెడతా కాదు. ఒక 15 రోజులు మనం దాన్ని కట్టెలతో దులపాలి. లేబర్ తోటి ఎకరానికి 4 చొప్పున ఒక 15 రోజులు దులపాలి. ఆ పౌడర్ వస్తేనే అది బాగా ఎండ కొట్టాలి, ఉడకపోయాలి. అట్లయితేనే పౌడర్ వస్తుంది. లేకపోతే ఇట్లా మబ్బులు పడితే పౌడర్ రాదు, మనకు లాసే. అంటే ఈ 15 రోజులలో కనీసం ఒక 5 రోజులు మంచిగా మనకు పౌడర్ వచ్చినా మనకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే కాదు. 15 రోజులు ఆడలతో దులిపాలి. ఎకరానికి 4 చొప్పున. మేము 6 ఎకరాలుగా కట్టెలతోటి ఒక 10 ఫీట్ల కట్టెలు ఉంటాయి. ఆ కట్టెలతోటి దులిపాలి. అంటే ఎప్పుడు ఏ టైంలో అంటే 11 నుంచి 1 వరకే దులిపాలి. ఇక మధ్యలో మళ్ళీ తర్వాత దులపద్దు. అంటే మధ్యాహ్నం 1 వరకే అయిపోవాలి దులుపుడు. 11 గంటల కాంచెలు స్టార్ట్ చేస్తే 1 వరకు అయిపోవాలి. అంతేకాని మళ్ళీ తర్వాత ఇంకో అర్ధగంట లేట్గా దులుపుతాం అంటే అట్లా పనిచేయదు. తెల్లారి మళ్ళీ సరిగా పౌడర్ రాదు. అట్లా అన్నట్టు అంతా సిస్టమేటిక్ టైం టు టైం అంటే టైం ఉండాలి దానికి. అట్లా చేస్తేనే మనకు పంట దిగుబడి వస్తుంది. స్కూల్ పిల్లగాడు బడికి పోయినట్టు సేమ్ అట్లుంటది. పిల్లాడు కూడా ఒక రోజు ఇవాళ పోలేదు రేపు పోతానంటే అది నడుస్తుంది. కానీ ఇది నడదు. అట్లా ఇది ఇవాళ చేయాలనుకున్న పని కంపల్సరీ ఇవాళ చేయాల్సిందే. అది చేయకపోతే తప్పదు. అది మందు కూడా అది దానికి ఎట్లా అంటే జిఏ మనం దులిపేటప్పుడు ఒక జిఏ కొడతారు. అయితే జిఏ కొడతారు కంపల్సరీ. అది రోజు దులుపుడు కాగానే కంపల్సరీ కొట్టాలి. 1 వరకు దులుపుడు అయిపోద్ది కదా, 2 గంటలకు పంపేసుకొని కొట్టాలి జిఏ మందు. అది పెరగడానికి వరకు కంకి బయటకు వెళ్ళడానికి వరకు ఇస్తారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఇస్తారు. అది కంపల్సరీ కొట్టాలి. రోజు 3 రోజులు కంపల్సరీ వరుస కొట్టుకోవాలి. ఎంత కష్టపడి అయినా నువ్వు కూలైనా పెట్టుకో, నువ్వు ఎట్లా చేసి కంపల్సరీ మాత్రం కొట్టాలి. అది అట్లా కొడితేనే వర్కౌట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఆడమగ వడ్లు పెట్టుకున్న తర్వాత వరి నాటు వేసినప్పటి నుంచి వెళ్ళి మనకు వరి కోసుకునే వరకు ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఎన్ని రోజులు అంటే ఒక 4 నెలలు పడుతుంది. అంటే కొయ్యడం అనేది ఎట్లా చేసుకోవాలి? కొయ్యడం అనేది అంటే మొగసాలు మనం కోసి 2 సార్లు మొగసాలు, ఒక 6 సార్లు ఆడసార్లు కాబట్టి మొగసాలు కోసి మనం బయట వేసుకోవాలి. లేబర్ తోటి కోయించి బయట వేసుకోవాలి. బయట వేసుకున్న తర్వాత ఆడదానికి మిషన్ పెడతారు. మిషన్ పెట్టి కోయించుకోవాలి. అట్లా ఉంటుంది అన్నది దీని సిస్టమ్. అంటే మొగది కోసేటప్పుడు మాత్రం మనుషులే కోయాలి. కంపల్సరీ మనుషులు కోయాలి. మిషన్ పని చేయదు. మిషన్లు పని చేయి. అట్లా ఉంటుంది అన్నట్టు దీనికి. అంటే ఇప్పుడు ఆడమగ అనేది మనం అందులో ఎట్లా గుర్తుపట్టచ్చు ఆ వరిని?
మేము నారు పోసేటప్పుడు బెడ్లు వేరే పోస్తాం కదా, నాటేసేటప్పుడు కూడా వేరు వేరే దారాలు కట్టి వేయిస్తాం. అట్లయితే ఎకరానికి ఒక 25 మంది పడతారు. నాటేయడానికి 25 మంది పడతారు. ఫస్ట్ మగసాలు వేస్తాం, వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆడసాలు వేస్తాం. దారాలు బట్టి వేస్తారు, అట్టిగా లోకల్గా జనరల్ కేసుడు కాదు. 2 మగవాళ్ళు అటొకరు ఇటొకరు దారం పడతారు, దానికి మధ్యలో గుర్తులు ఉంటాయి, ఆ గుర్తుల ప్రకారం వేయాలి. అట్లా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త అంటే జాగ్రత్త ఉంటుంది. ఏమాత్రం మిస్టేక్ అయినా కానీ కష్టమే, మనకు పంట దిగుబడి రాదు, మొత్తం కంపల్సరీ మునగాల్సి వస్తుంది. అది కరెక్ట్ ఆడి మొగది సేమ్ ఒక్కటేసారి వినాలి. ఆడి మొదలు వచ్చినా కష్టమే, మొగది మొదలు వచ్చినా కష్టమే. సేమ్ రెండొకసారి తింటేనే ఆ పౌడరు, ఆ మగ పౌడరు ఆడదానికి సంపర్కం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో అయితేనే సంపర్కం తీసుకుంటుంది. అట్లయితే మనకు గింజలు అవుతుంది. పౌడర్ రాకపోతే గింజలు కావు, మొత్తం తాళైపోద్ది, మనకు లాస్. ఇప్పుడు ఆడమగ వరి పండిస్తే ఒక క్వింటాల్కి ఎంత ఉంటుంది? అంటే ఆడవాటికి ఎంత ఉంటుంది, వడ్లకు మగవాటికి ఎంత ఉంటుంది? ఆడవాటికి 8,500 చినిపోయిన సార్ అయితే మాకు ఒక క్వింటాల్కు. మగ అంటే మనం లోకల్గా 1000, 1100 అట్లా 200 అట్లా లోకల్కి అమ్ముకోవాల్సింది. అంటే అవి ఎకరానికి 10 బస్తాలు వెళ్తాయి మొగయి. ఈ మా ఆడి అంటే దగ్గర అంటే 15 క్వింటాలు అంటే మంచిగా పండితే 15 క్వింటాల దాకా పండవచ్చు ఎకరానికి మంచిగా 15. నేను మినిమం 10 క్వింటాల పైన పండించడం తక్కువ పండియలే. నేను ఈ ఏరియాకి ఎక్కువ పంట పట్టించుట్లో నెంబర్ 1 నేను ఇక్కడ. సరే, ఇప్పుడు ఈ అంటే ఒక ఎకరానికి 10 క్వింటాలు 10 నుంచి 15 క్వింటాలు పండియచ్చు. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చెమటోడ్చి ఇప్పుడు ఈ వ్యవసాయం ఇప్పుడు అంటే ఈ వాతావరణంలో తిరుగుకుంటూ కష్టపడతాను కదా, మరి మీలాగా ఎందుకు బయట ఈ ఆడమగ వారి పండిస్తలేరు? మరి చాలా మంది కష్టం బాగుంటుంది, కష్టాన్ని ఓర్చుకోలేదు, టైం ప్రకారం చేయాలి కదా. ఇప్పుడు నేను ఏంటంటే సిస్టమేటిక్గా చేస్తా కాబట్టి నాకు పంట పండియగలుగుతాను. నేను కంపెనీలు కూడా నాకు వచ్చి రెడీ షాప్ పర్లేదు అని చెప్పని పెద్ద పెద్ద సార్లు ఎవరైనా వచ్చి నన్ను తారీఫ్ చేస్తారు, ఫోటోలు తీసుకుపోతారు. మంచిగా పండిస్తా కాబట్టి మనం బాగా కాజ్ చేస్తారు అట్లా. ఇప్పుడు మామూలుగా మనం లోకల్గా పండించే వరకు అయితే భూమిని ఎట్లా చదువు చేసుకోవాలి, దేంతో చేస్తే బాగుంటుంది? గతంలో మీ తల్లిదండ్రుల వయసులో ఎడ్ల నాగలతో చేసేది. ఇప్పుడు అధునాతనమైన పద్ధతులు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, కల్టివేటర్లు వచ్చినాయి, ఫల్టర్లు వచ్చినాయి, ఇంకేమేమి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ పద్ధతి బాగుంటుందా, ఆ పద్ధతి బాగుంటుందా? ఆ పద్ధతి బాగుంటుంది, కానీ కాకపోతే ఏంటంటే దానితోటి ఇప్పుడు మనం చేయలేం కదా. ఎడ్లతోటి ఇప్పుడు మనం ఒక 5 ఎకరాలు దున్నాలంటే ట్రాక్టర్ వచ్చి దున్నగలుగుతాడు. ఎడ్లతోటి మనకు ఎడ్లు లేవు, ఉన్నా కానీ అంత దున్నలేం కదా. అది అట్లా ఇంపార్టెంట్. అంటే పని అనేది తొందరగా అయిపోతుంది, పని అనేది తొందరగా అయిపోతుంది. దాంతో లేట్ కదా. మళ్ళీ పశువులు లేవు, పశువులు కూడా కనీసం ఒక దున్నినాక గొర్రె కొట్టడానికే ఎక్కడైనా 1500 ఇస్తాను, ఒక రోజుకి 1500. ఇప్పుడు ఒక ఎడ్ల జత కొనాలంటే కనీసం 1,00,000 రూపాయలు, మంచిగా కావాలంటే 1,00,000 రూపాయలు కావాలి. మరి అట్లాంటప్పుడు మనకు వర్కౌట్ అయితే వాటి మేపాలి. ఇప్పుడు మేపాలంటే ఓపిక లేవు, గడ్డి పెంచడానికి ఎక్కడ జాగలు లేవు, అంతా మొత్తం కాస్త అవుతుంది. వెనకాడ కంచెలు లేదు, మంచిగా ఇచ్చి పెడితే మేసేది. ఇప్పుడు గడ్డి వేయాలంటే కూడా బర్రెలకు గడ్డి వేయాలంటే కూడా వేయలేకపోతాను. అట్లాంటప్పుడు మనిషి ఎందుకంటే మనిషి లోపల జిగి అనేది లేకుండా అయిపోతుంది. మనిషి లోపల జిగి అనేది లేకుండా అయిపోతుంది. అప్పుడు అన్ని సుఖానికి అలవాటు పడ్డాడు, ఆ తిండి దొరకలేదు. ఇప్పుడు ఆ తిండి ఇప్పుడు మనకు దొరకలేదు. ఎట్లా అంటే అప్పుడు అన్ని రకాలుగా తిన్నాం, పల్లికాయ బుక్కినాం, పెసరకాయ తిన్నాం, ఉసబియ్యం బుక్కినాం, బొడ్డిజల బుక్కినాం, అవన్నీ తిన్నాం. ఇప్పుడు మనకు అవన్నీ దొరకలే కదా. కాబట్టి మనిషి దగ్గర బలం అనేది లేకుండా అయిపోతుంది, తాకత్ లేకుండా అయిపోతుంది. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి దగ్గర తాకత్ లేకుండా అయిపోతుంది. అట్లా కరెక్ట్ టైం ప్రకారం చేస్తే లాస్ అనేది ఉండదు. సమ్మిరెడ్డి గారు, మీది ఒక విలువైన సమయాన్ని కేటాయించి జిల్లా రైతులకు కూడా మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సూచనలు తప్పకుండా జిల్లా రైతులు పాటించి అధిక దిగుబడి తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు వరి పంట సాగులో అనుభవాలు చిట్యాల మండలం రైతు సమ్మిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో చివరగా మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాము. కిసాన్ భాయియో गांठ बांध लो, गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.